వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్ జిల్లాలో భారీ వర్షంతో ధూప్ సింగ్ తండా మునిగిపోయింది. తమను కాపాడాలంటూ గ్రామస్తులు ఇంటి పైకప్పు ఎక్కారు. మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం ధూప్ సింగ్ తాండా మొత్తం మునిగిపోయింది. ఇక్కడ మాకు రాకపోకలు ఏం కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం. మెదక్ జిల్లాలో భారీ వర్షంతో ధూప్ సింగ్ తండా మునిగిపోయింది. తమను కాపాడాలంటూ గ్రామస్తులు ఇంటి పైకప్పు ఎక్కారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అడిగి తెలుసుకుందాం. పరశురాం, ఏంటి అక్కడ సిచ్యువేషన్, ఏం చెప్తున్నారు అధికారులు? నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాలకు ముఖ్యంగా హవేలి గణపూర్ మండలం రామంపేట మున్సిపాలిటీలో అతలాకుతల అయ్యామని చెప్పవచ్చు. హవేలి గణపూర్ మండలంలో ధూప్ సింగ్ తండాకు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొరలడంతో పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాంతో అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు ఇళ్లపైకి ఎక్కి తమని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చుట్టుపక్కల పూర్తిగా వాగులు వంకలు అదేవిధంగా చెరువులు ఉండడంతో అక్కడ ఉదయం నుంచే పూర్తిగా వరద నీరు చేరింది ధూప్ సింగ్ తండాలో. అక్కడ ఉన్నటువంటి వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా హవేలి గణపూర్ మండలంలోనే మెదక్ అదేవిధంగా బోధన్ రహదారిలో ఉన్నటువంటి నాగపూర్ వద్ద వరద ఉధృతికి కారు పూర్తిగా కొట్టుకొని పోవడం జరిగింది. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా అదే రహదారిలో ఒక ఆటో కూడా వరద ఉధృతిలో కొట్టుకొని పోవడం జరిగింది. ఆ ఆటోలో ఉన్నటువంటి 2 వ్యక్తులు ఆ ఆటో నుంచి దూకి ప్రస్తుతం చెట్టు పైన ఉన్నారు. వారిని బయటకు తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు అన్ని ప్రాజెక్టులు చెరువులు అన్ని కూడా పొంగి పొలుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల రామాయంపేట, నిజాంపేట అదేవిధంగా హవేలి గణపూర్ మెదక్లో కొన్ని చెరువులు కూడా తెగిపోవడంతో ఇంకా వరద ఉధృతి కాలనీలో నీరు చేరి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హవేలి గణపూర్ సంబంధించి ధూప్ సింగ్ తండా కావచ్చు, అదేవిధంగా నాగపూర్, సర్దన ఈ గ్రామాలన్నీ కూడా పూర్తిగా వరద ముంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ టు నాగపూర్ వెళ్లే జాతీయ రహదారి నెంబర్ 44 జాతీయ రహదారి పైన కూడా పూర్తిగా వరద నీరు చేరడంతో అటు నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ వెళ్లే వాహనాలు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి చెరువులు అన్ని కూడా తెగిపోవడంతో ఎగుంట వద్ద పూర్తిగా జాతీయ రహదారిపైకి వరద నీరు చేరినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సిద్దిపేట, అదేవిధంగా మెదక్ జిల్లా కూడా రహదారి తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామాయంపేట శివార్లో ఉన్నటువంటి 765 జాతీయ రహదారి అక్కడ తెగిపోవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి టేక్మాలు, అల్లాదుర్గం, అదేవిధంగా పెద్దశంకరపేట మండలాల్లో కూడా తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ 20 సెంటీమీటర్ల పైగా వర్షం కురియడంతో అక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పంట పొలాలన్నీ కూడా గత వారం కురిసినటువంటి వర్షాలకు పూర్తిగా మునిగిపోయాయి. గత 2 రోజులు తెరిపినిచ్చినటువంటి వర్షం మళ్ళీ నిన్న రాత్రి నుంచి కూడా భారీగా కురుస్తుండడంతో మా పంట పొలాలే కాదు చెరువులు, పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిలో నుంచి నీరుని తీసివేసే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా వర్షం నాన్ స్టాప్ గా కురుస్తుండడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మంజీరా పరివాహక ప్రాంతం సింగూరు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తడంతో మళ్ళీ మంజీరా ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎవరు కూడా మంజీరా ప్రవాహక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఆ వైపు వెళ్ళొద్దని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. కానీ మాకు చాలా పబ్లిక్ మొత్తం స్లాబ్ ఎక్కిర్రు. ఆడ తాండా మొత్తం తిరుగులే మొత్తం. మెదక్, సంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 2 జిల్లాల్లో ప్రవహించే మంజీరా నదికి
భారీ వరద వచ్చే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏ క్షణంలో అయినా సింగూరు ప్రాజెక్టు గేట్లు తెరిచే అవకాశం ఉందని, పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. వైర్లు కరెంట్ అయితే వేయలే కదా ఇది. ఈ బండి